పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీహెచ్డీ పూర్తి చేసి ఉద్యోగాల వెంట పడకుండా సామాన్యుల జీవితాల్లో మార్పు కోసం ఉత్తర కోస్తా మెదక్ ఆదిలాబాద్ లాంటి వివిధ ప్రాంతాల్లో గిరిజనులు దళితుల ఉద్ధరణ కోసం జీవించిన ధన్యజీవి కామ్రేడ్ రావెళ్ల కుప్పానాయుడని సిఐటియు జిల్లా కార్యదర్శి కందారపు మురళి వ్యాఖ్యానించారు. పుత్తూరు మండలం రామసముద్రం గ్రామానికి చెందిన రావెళ్ల కుప్పానాయుడు 14వ వర్ధంతి సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో పుత్తూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సంస్మరణ సభను సిఐటియు పట్టణ కార్యదర్శి ఆర్ వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కందారపు మురళి మాట్లాడుతూ రాజకీయాల్లో సంపాదన లక్ష్యంగా అవినీతి అక్రమార్జనలే గొప్పవిగా ప్రస్తుత సమాజంలోని నయా విలువలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఆఫీస్ బేరర్గా రాష్ట్రాల్లోని పేదలు గిరిజనులు దళితుల సమస్యలపై అవిరళ కృషి చేశారని అన్నారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ అధికారం నిలబెట్టుకోవడం కోసం బీజేపీ, టీడీపీ, జనసేన, వైసీపీ లాంటి బూర్జువా పార్టీలు సాగిస్తున్న రాజకీయ క్రీడలో సమిధులవుతున్నది సామాన్యులేనని గుర్తు చేశారు. పార్టీలు వేరు మినహా వీరంతా ఒక తానులో గొడ్డలేనని కందారపు మురళి అన్నారు. జోహార్ కామ్రేడ్ కుప్పానాయుడు గారు, జోహార్ జోహార్. జోహార్ కామ్రేడ్ కుప్పానాయుడు గారు, జోహార్ జోహార్. సాధిస్తాం కుప్పానాయుడు గారి ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం. సాధిస్తాం కుప్పానాయుడు గారి ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం. జోహార్ కుప్పానాయుడు గారు, జోహార్ జోహార్. జోహార్ కుప్పానాయుడు గారు, జోహార్ జోహార్. సాధిస్తాం కుప్పానాయుడు గారి ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం. సాధిస్తాం కుప్పానాయుడు గారి ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం. కామ్రేడ్స్, ఈరోజు మనం కుప్పానాయుడు గారి వర్ధంతి సభను ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం. మీకు అందరికీ అనిపించవచ్చు కుప్పానాయుడు గారికి మనకు ఏం సంబంధం అని. కుప్పానాయుడు గారు పీజీ చదువుకున్నాడు, పిహెచ్డి చేశాడు. ఆయన చదువుకునే రోజుల్లోనే ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏమనంటే, నేను చదువుకున్నాను, అన్ని స్థాయిల్లో అత్యున్నతమైనటువంటి చదువులు చదువుకున్నాను, కానీ నా జీవితం మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అత్యంత పేదలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఉపయోగపడే జీవితాన్ని నేను అనుభవించాలని చెప్పి అనుకున్నాడు. ఎవరు కూడా అటు అనుకోరు. ఏమనుకుంటారంటే, పుత్తూరు దగ్గరలో ఉండే ఒక గ్రామంలో పుట్టినటువంటి ఆయన పిహెచ్డి చేస్తే ఏమనుకుంటారంటే, నేను ఢిల్లీలో ఉద్యోగం రావాలా, మంచి కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి ఉద్యోగంలో ఉండాలా, లేదు రాష్ట్ర ప్రభుత్వంలో ఐఏఎస్ ఐపీఎస్ గానో పోవడానికి అట్లాంటి సివిల్స్ రాసుకోవాలా, అట్లాంటి కళ్ళ కన్న వాళ్ళు చాలామంది చూసాం. మన కళ్ళెదురుగా కూడా చూస్తున్నాం. అట్లాంటి వాళ్ళని చాలా గొప్పగా కూడా మనం చెప్పుకుంటాం. కానీ అట్లాంటివన్నీ నాకొద్దు. నేను సామాన్యులుగా ఉన్నటువంటి, కష్టజీవులుగా ఉన్నటువంటి వాళ్ళు, పేదలుగా ఉన్నటువంటి వాళ్ళు, గ్రామాల్లో వాళ్ళు ఎట్టుంటారో అదే మాదిరి నేను ఉంటాను అని చెప్పేసి ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ పుత్తూరు, శ్రీకాకుళం గెలిపినాడు ఆయన. అక్కడ విజయనగరంలో పనిచేశాడు, పార్వతీపురంలో పనిచేశాడు, గిరిజన ప్రాంతాల్లో అడవుల్లో అంతా కూడా పనిచేశాడు. అక్కడ ఉన్నటువంటి గిరిజనులు తినే తిండి తిన్నాడు, గిరిజనులతో పాటు పడుకున్నాడు, అడవుల్లో పడుకున్నాడు. ఆయన అనేక సంవత్సరాల పాటు కనీసం ఒక ఇంట్లో పడుకున్నటువంటి పరిస్థితుల్లో అడవుల్లో పేదవాళ్ళ కోసం పనుకున్నాడు, వాళ్ళ కోసం జీవించినాడు. వాళ్ళకు వచ్చే కష్టాలని ప్రభుత్వాల దృష్టికి తీసుకొని పోయినాడు. అనేక సమస్యలు పరిష్కరించారు. ఈరోజు మనం ఇంతమంది కూర్చున్నాం. సిఐటియు జెండా మనకు ఉంది కాబట్టి, ఇంత పెద్ద యూనియన్ మనకు ఉంది కాబట్టి చాలా పెద్ద పెద్ద పోరాటాలు చేసినాం. ఆఖరికి ఒక ప్రభుత్వమే మారిపోవడానికి కారకులైనాం. 42 రోజుల పాటు పోరాటం చేసినటువంటి చరిత్ర మనకుంది. అంటే ఇంత బలమైనటువంటి సంఘాలుగా ఉన్నటువంటి చోట ఎవరైనా పోయి ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళ మధ్యలో ఉండి పనిచేద్దామని అనుకుంటారు ఎవరైనా బయట నుంచి వచ్చేవాళ్ళు. కానీ ఆయన ఆ టైప్ మనిషి కూడా కాదు. ఎవరికి ఏ సంబంధము లేనటువంటి చోట, అసలు నోరెత్తడమే తెలియనటువంటి చోట, ఏ యూనియను లేనటువంటి చోట, అత్యంత బలహీనులుగా ఉన్నటువంటి మనుషులు ఉన్నటువంటి చోట, అట్లాంటి చోటకు పోయి అట్లాంటి వాళ్ళని గట్టిగా ప్రశ్నించే మనుషులుగా తయారు చేయడం కోసం ఆయన అత్యధికమైనటువంటి ప్రయారిటీ ఇచ్చాడు. ఆయన చివరి రోజుల్లో ఇక్కడ మన హైదరాబాద్లో వ్యవసాయ కార్మిక సంఘం ఆఫీసులో చాలా కాలం పాటు ఒక చిన్న రూములో ఉండేవాడు. ఒక గొప్ప ఆదర్శం, అత్యున్నతమైన చదువులు చదువుకొని సామాన్యుల కోసం మన పుత్తూరు దగ్గర ఉన్నటువంటి మనిషి ఆయన జీవితాన్ని అర్పితం చేసినాడు అంటే పుత్తూరు ప్రాంతంలో ఉన్నటువంటి మనకు అందరికీ గర్వకారణం అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజు ఆయన గురించి ఆ ప్రాంతం అంతా జరుపుకుంటున్నారు. ఆయన జయంతిని కానీ వర్ధంతిని కానీ అనేక చోట్ల జరుపుతారు ఆ ప్రాంతాల్లో. కానీ ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ చదువుకొని
ఈ ప్రాంతం అంతా తెలిసినటువంటి మనిషి మనకు తెలియదు. కారణం ఏమంటే ఆయన మనతో ఏ రోజు కలిసి పనిచేయలే, మనకు కూడా తెలియదు. ఈ ప్రాంతానికి సంబంధించిన మనిషి అని అనుకుంటాం. కానీ మీరు పోయి ఆ ప్రాంతంలో ఎక్కడైనా అడగండి, ఏ గ్రామమైనా పోయి అడగండి, ఏ గిరిజన ప్రాంతమైనా, దళితవాడైనా, పేదల నివాసం ఉండే ఏ ప్రాంతమైనా అక్కడ పోయి అడిగితే కుప్పానాయుడు గారి గురించి చాలా గొప్పగా చాలా చోట్ల చెప్తారు. అట్లాంటి మనిషిని స్మరించుకుందాం. నేను ఇంత మునుపు అన్నాను, కుప్పానాయుడు గారు జోహార్ అని చెప్పి ఆయన ఆశయాలు సాధిద్దామని చెప్పి అన్నా. నేను ఆయన ఆశయాలు సాధిద్దామని అంటే ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ అర్థం కావాల్సింది సిఐటి ఆశయం ఏమైతే ఉందో, దోపిడీ లేనటువంటి ఒక మనం వ్యవస్థని సాధించుకోవాలని చెప్పి మన లక్ష్యాల్లో ఏదైతే ఉందో దానికోసం పనిచేసి మరణించినటువంటి ఒక గొప్ప మనిషి కాబట్టి ఆయన్ని స్మరించుకోవడం మనకందరి కర్తవ్యం అనే ఉద్దేశంతో ఈరోజు మన అంగన్వాడీ కామ్రేడ్స్ అందరి సమక్షంలో ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని మనం ఘనంగా జరుపుదాము అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. వాళ్ళ బంధువులు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా మర్చిపోకుండా, చనిపోయినటువంటి వాళ్ళని చాలా మందిని చాలా తేలిగ్గా మర్చిపోతూ ఉంటారు. మొదటి సంవత్సరం గుర్తుపెట్టుకుంటారు, రెండో సంవత్సరం గుర్తుపెట్టుకుంటారు, సంవత్సరాల తరబడి గుర్తుపెట్టుకోరు. కానీ సంవత్సరాల తరబడి ఆ కుటుంబ సభ్యులు ఆయన్ని మన్నం చేసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని ఈ పుత్తూరులో నిర్వహిస్తా ఉన్నారు. వాళ్ళని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఆయన పేరుతో ఒక లైబ్రరీని కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇంకా అనేక రకాలుగా వాళ్ళు అండగా ఉండి ఆయన్ని స్మరించుకుంటూ ఈ రకంగా అందరిలో దీని ఒక గొప్ప కార్యక్రమంగా నిర్వహించడానికి వాళ్ళు సంసిద్ధులై ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మన సిఐటి తరఫున నేను వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మాట్లాడతారు. ఏమైనా ఈరోజు మనం ఒక గొప్ప మనిషి గురించి మాట్లాడుకుందాం, ఆయన స్మరించుకుందాం, ఆయన ఆశయాల్ని కొనసాగిద్దామని చెప్పి నిర్ణయించుకున్నాం. ఇది ఒక గొప్ప విషయంగా నేను భావిస్తూ మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం. పరిచయం చేయి. కుప్పానాయుడు గారు వాళ్ళ బ్రదర్ అయినా ఈయన అల్లుడు, ఈయన అన్న. కామ్రేడ్స్, ఈరోజు సభకు ఇచ్చేసినటువంటి మన జిల్లా నాయకులకి, ఈ ప్రాంగణంలో వచ్చినటువంటి మన అంగన్వాడీ తల్లులకు ప్రత్యేకంగా మీకు అందరికీ అభివాదం తెలుపుతున్నాను. కుప్పానాయుడు అంటే సాదాసీదాగా మనకి ఎవరు తెలియదు. ఆయన ఒక మహోన్నత వ్యక్తి, ఒక శక్తిగా ఎదిగినాడు. పేదరికం అనేది ఏంటంటే చిన్నప్పుడే అనిపించాడు. పేదరికం అంటే ఏంది, చిన్నప్పటి నుంచి పేదరికం నుండి వచ్చి ఒక ఉన్నత చదువులు చదువుకొని ఒక ఆశయం కోసం ఆ పేదరికం మనం అనిపించినటువంటి విధానం ఏ బిడ్డకి రాకూడదని నిర్ణయించుకొని కట్టుబడి ఆ ఆశయాలకి చదువుకొని ఒక కాలేజీ లెక్చరర్ పోస్ట్ వచ్చినా కూడా దాన్ని రిజెక్ట్ చేసి నాకొద్దు ఈ పోస్టు, పేదలకి 10 మందికి నేను ఉపయోగపడతానే తప్ప నాకు నా సొంత ఆశయాలు ఏవీ లేవు, పేద ప్రజానీకం కోసమే నా జీవితం అంకితం అని చెప్పి ఎంఏ పిహెచ్డి చదివి ఆ పిహెచ్డీలో విశాఖపట్నంలో పోయి పూర్తి చేసిన తర్వాత కూడా విజయనగరం పెళ్లి కూడా లేదు. పెళ్లి చేసుకోమని అనేక సంబంధాలు వచ్చినా కూడా ఆ సంబంధం కూడా లెక్చర్ పోస్టులో ఉండేవాళ్ళే మహిళలు కూడా, అయినా కాదనేసి విజయనగరం, విశాఖపట్నం, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈరోజు ఆయన్ని ఘనంగా స్మరించుకుంటూ ఉన్నారంటే అది ఆయన చేసుకున్న ఒక విధానం, ఆయన సాగిన ఆశయం. అది ఆ ఆశయాల కోసమే ఆయన బతికినాడు. చిట్ట చివరకు మాకందరికీ వ్యవసాయ కార్మిక సంఘం అనేది ఆ పేదరికం నుంచే పుట్టింది. దాన్ని నిర్మూలిస్తేనే తప్ప ఈ పేదరికం ఈ దేశంలో ఎక్కడ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే వ్యవసాయ కాలేజీ లెక్చరర్ల సంఘం యూనియన్గా పనిచేయమని చెప్పిన రాష్ట్ర కమిటీ ప్రాజెక్ట్ సమావేశం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కుప్పానాయుడు అనేసి మన అయ్యర్గండి రామసముద్ర గ్రామంలో ఆయన మన